క్యారెక్టర్. దేవుడన్నా క్షమిస్తాడు కానీ క్యారెక్టర్ పోతే మనుషులు క్షమించరు. ఒకసారి ఒక వ్యక్తి చెడ్డవాడుగా ముద్ర పొందిన తరువాత ఇక మనుషులు బతికున్నంత వరకు వాడిని వదిలిపెట్టరు. దేవుడి పాదాలు పట్టుకుని, అయ్యా నేను పాపాత్ముడు, నన్ను క్షమించయ్యా అంటే దేవుడన్నా పోన్లేరా బాబు పో అంటాడేమో, దావీదుని వదిలేసినట్టు వదిలేస్తాడేమో, కానీ మనుషులు మాత్రం వదలరండి, వదలరు. దావీదు బెత్షెబా దేవుడు వదిలేశాడు, దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కానీ మనం వదిలేవా? ఎప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దావీదుని మళ్ళీ మేడెక్కిస్తాం, కిందకి చూపిస్తాం. ఎన్నిసార్లు మనుష్య నైజం అది. ఒకసారి క్యారెక్టర్ విషయంలో మనం చెడ్డ ముద్ర పొందితే మళ్ళా తిరిగి దాన్ని సరి చేసుకొని ప్రజల ముందు మళ్ళీ ఆమోదం పొందడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది. అందుకే క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బాబు అని చెప్తారు పెద్దలు, సాక్ష్యాన్ని. ఇక నిందలు అంటావా, చెయ్యకపోయినా కొంతమంది అన్యాయంగా నిందలు మోపుతారు. ఎందుకంటే అవతలి వాడిని డ్యామేజ్ చేయాలి, అందరిలో గుర్తింపబడుతున్నారు, ఘనత పొందుతున్నారని కొంతమంది అసూయ పనులు ఏం చేస్తారంటే వాడు ఓర్వలేడు, వాడి కడుపు మంట, వాడి కళ్ళ ముందు ఎవడైనా వెనక వచ్చినోడు ముందు వెళ్తుంటే తట్టుకోలేడు. శరీర కార్యాల్లో ఈ కుళ్ళుబోతు బుద్ధి కూడా ఒకటే, ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ కొంతమంది చంపుతారు ఆలోచనని. అరే దేవుడు దీవించాడు, దేవుడు వాడుకుంటున్నాడు, 10 మందికి ప్రయోజనం కలుగుతుంది, ఆ బిడ్డను దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమో ఆ శరీర కార్యాల్లో ఒకటైన ఈ కుళ్ళుబోతు బుద్ధి, అసూయ, ఈర్ష్య ఉంటాయే, వీటిని చంపలేరు. ఖచ్చితంగా వాడిని డ్యామేజ్ చేయడానికి ఏదో ఒక నిందని వాడి మీద కల్పించడానికి, ఆమె మీద కల్పించడానికి కుట్ర పన్నుతారు. అలా అన్యాయంగా ఒకళ్ళ మీద కావించి నిందలు మోపితే ఆ నిందలన్నీ పూదండలు అవుతాయి, నష్టమేం కాదు. ఎందుకంటే న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు కదా. ఒకడిని అన్యాయంగా నిందపాలు చేస్తే వాడి పక్షంగా ఖచ్చితంగా దేవుడు లైన్లోకి వస్తాడు. స్టార్టింగ్లో పొందిన నిందను బట్టి సదరు వ్యక్తి కొంచెం బాధను అనుభవించినా తర్వాత దేవుడి జోక్యంతో ఆ నింద పూదండగా మారుతుంది, తిరుగులేదు అందులో. నింద నిందగానే అయితే ఇబ్బంది లేదు, కానీ నింద నిజం కాకుండా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మీద వచ్చింది ఒట్టి నిందే కాబట్టి సింహాసనం ఎక్కాడు. దానియేలు మీద వచ్చింది ఒట్టి నిందే కాబట్టి సింహాసనం ఎక్కాడు. మనం ఒట్టిగా అన్యాయంగా నింద పొందితే అది సింహాసనానికి త్రోవ తీసిద్ది, కానీ నిజం కాకూడదు. అందుకే చెప్తున్నా, 4వది జారిపోతే మళ్ళా తెచ్చుకోలేంది క్యారెక్టర్, సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. మన కళ్ళ ముందు ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, మనం చూస్తూ ఉండగానే సడన్గా జారిపోతారు. వాళ్ళకు ఒక్కసారన్నా సువార్త చెప్పాలనిపించింది, ఎప్పుడొకప్పుడు చేద్దామలే అనుకుంటాం. ఎన్నిసార్లు వాడు కనపడ్డా ఎప్పుడొకప్పుడు చేద్దామలే అని అనుకుంటాం. చివరికి వాడు చచ్చిపోయిన తర్వాత నోరెళ్ళ పెడతాం. అయ్యో చాలాసార్లు అతనికి నేను క్రీస్తు గురించి చెప్పాలనుకున్నాను, చచ్చిపోయాడా, అయ్యో అయ్యో చచ్చిపోయిందా, అయ్యో అని అప్పుడు బాధపడతారు. మానవుడి ప్రాణం అల్పమైనది. నీటి బుడగతో పోల్చాడు. నీళ్ళ మీద బుడక వస్తుంది, వచ్చి కనపడతా ఉన్నట్టే ఉంటుంది, పుట్టుకుని పగిలిపోయింది, కనపడదు. మానవుడి జీవితం ఆవిరితో పోల్చాడు. అలా మూత తీయగానే భగ్గుమని ఆవిరి పైకి వస్తుంది, చూస్తానే కానీ అదృశ్యం అయిపోయింది. మనిషి లైఫ్ కూడా అదే గనక ఎవరికైనా నువ్వు హెల్ప్ చేయాలి అనుకుంటే వాడు జీవించి ఉండగానే నీకు ఆలోచన కలిగిన వెంటనే చెయ్యి. నాకెవరికన్నా ఏదన్నా చేయాలనిపిస్తే వెంటనే తక్షణమే చేయడానికి ఇష్టపడతా లేదు. ఇప్పుడు చేయాలంట నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం చిరాకు అనిపిస్తుంది. అది అనిపించిందా నేను చేయగలిగింది ఏముంది? మా నాన్న సామెత చెప్పాడు, అమ్మ నాన్న పెద్దోళ్ళు, ఉన్నోడు పాత్ర తీసేటప్పటికి లేనోడు ఊపిరిపోయిద్దిరా అని. అంటే అర్థమైందా మీకు? వెనకటి రోజుల్లో ధాన్యం గుంట పాత్ర అంటారు, పాత్ర తీసి అందులో స్టాక్ పోసుకొని పైన రాతి మూత కప్పేవాడు. పెద్దవాళ్ళకి తెలిసిద్ది పాత్ర అంటే ఏందో. ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడు, చంపి ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడు, అంటే ఉప్పులో పాతి పెడతానని అర్థం అన్నమాట. పాత్ర తీసి ఉన్నవాడు లేనివాడికి ధాన్యం ఇద్దాం దానం అనుకునేటప్పటికి వాడి ఊపిరి కూడా పోవచ్చు.
ఉన్నోడేమో కడుపు నిండి ఉంటాడు, ఇద్దామలే చూద్దామలే అనుకుంటాడు. లేనోడు అప్పటికే 4-5 రోజులు ఎండిపోయి సత్య స్థితిలో ఉంటాడు. కాబట్టి వాయిదాలు వేయొద్దురా. ఏదన్నా చేయాలనుకుంటే తక్షణమే చెయ్యి. ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేసేయి. అప్పటిదప్పుడే అయిపోవాలి. అది సువార్త చెప్పాలంటే తక్షణమే చెప్పేయి. ఇవ్వాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే తక్షణమే చేసేయి. తల్లిదండ్రులకు ప్రేమ పంచాలనుకున్నావు, ఒక రోజు పోయి మా అమ్మ మా నాన్నకి ఏమన్నా తీసుకెళ్ళి తినిపించి కొంచెం ప్రేమ చూపిద్దాంలే, ఒక రోజు పోదాంలే, ఒక రోజు చూద్దాంలే అనుకుంటావు. ఈ లోపు వాళ్ళు పోయారని కబురు వచ్చింది నీకు. అమ్మా నాన్న కంటే విలువైంది ఏముంది? ఫస్ట్ దేవుడు, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి. వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయాలనుకున్న మేలు చేయాలి అంటే తప్పకుండా ఎప్పుడు ఆలోచన అప్పుడు వెళ్ళిపో. ముందు వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ చూపించిరా. అక్కడ లేట్ చేయొద్దు. సువార్త చెప్పాలనుకో, అవకాశం అందిపుచ్చుకో, తక్షణమే చెప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎప్పుడో దీర్ఘాలు తీసి చూద్దామని అనుకుంటే ఈ లోపడు పోవచ్చు, ఆమె పోవచ్చు, అక్కాయ్ పోవచ్చు. అందుకే ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు టపిమని ముందు టైం తీసుకొని చెప్పే. టైం దాటిపోతే, కాలం దాటిపోతే, ప్రాణం జారిపోతే తిరిగి రాదు. ప్రాణం వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు అక్కడికి పోయి చెప్పలేవు. కాబట్టి కొన్ని ఉంటాయి పోగొట్టుకుంటే తిరిగి పొందలేనివి. వాటిలో ఒకటి టైం. జారిపోయిందంటే తిరిగి రాదు. కానీ గమనించండి, ఈరోజు చాలామంది తమకు తెలియకుండానే బోలెడంత విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ మాధ్యమం మన చేతిలోకి వచ్చినాక భక్తి విషయంలో కొన్ని సంగతులు నేర్చుకోవటమే కాకుండా వేరే వ్యాపకాల్లో మనం టైం పాడు చేసుకోవటం లేదా? సెల్ ఫోన్లో ఒకరోజు మొహం పెడితే కొన్ని గంటలు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే ఒక పుస్తకం తీసుకొని స్టడీ చేస్తే జీవితకాలం ఉపయోగపడే ఒక సబ్జెక్టు నీకు అర్థమైంది. బైబిల్ గ్రంథం నువ్వు స్టడీ చేస్తే కొన్ని విలువైన విషయాలు నీ చెవికి వచ్చేస్తాయి, నీ హృదయానికి వచ్చేస్తాయి. లేదా భక్తుల చరిత్రలు నువ్వు తీసుకొని చదవగలిగితే వచ్చేస్తాయి, నీకు ఉపయోగపడతాయి. జీవితాంతం భక్తుల చరిత్రలు ఉపయోగపడతాయి. దేవుని వాక్యం తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ మన బలహీనత, మన శరీరానుసారమైన మనసు దాని యొక్క ఫలం. చేయాలనుకున్న మేలు చేయగోరని కీడే చేసుకుంటా ఏడుస్తూ ఉంటాం. కానీ వివేచన కలిగిన వాడు, జ్ఞానవంతుడు, దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఈ సంగతులను గ్రహించి నా టైంని నేను ఎలా వినియోగిస్తున్నాను అనే దానిలో ఆలోచన చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటాడు. నేను ఈ మూవీ పెట్టాను, చూస్తే ఏదో నష్టం, ఏదో తప్పు, ఏదో పాపం, ఏదో వ్యభిచారంతో అనేది ఏం కాదు. ఒక 3 hours ఆ మూవీ కోసం నేను 2.5 గంట 3 గంటలు వేస్ట్ చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నాకు కనబడకుండానే నా టైం తినేస్తుంది. అది జీవితకాలంలో ఒక రోజులో 2.5 గంట టైం 10 రోజులకు వచ్చి 10 రోజులు 20, 10 అర్ధలు 5, 25, ఒక రోజు. 10 రోజులకు ఒక రోజు, 10 రోజులకు ఒక రోజు జస్ట్ నేత్రాశకి ఖర్చు అయిపోతుంది. అదే మనకు ముందున్నటువంటి వ్యక్తుల దినాల్లో ఈ విధమైనటువంటి టైంపాస్ లేదు. వాళ్ళ కళ్ళు దేవుని వాక్యాన్ని వెతికాయి, వాళ్ళ మనసు దేవుని సన్నిధిని వెతికింది, వాళ్ళు అద్భుతంగా భక్తి సాధన చేశారు, అనేక మంది ఆత్మల్ని ప్రభావితం చేయగలిగారు. కానీ ఈరోజు మనం సమయ పాలన విషయంలో ఘోరంగా తప్పిపోతున్నాం. ఎందుకంటే మన కళ్ళని ఆకర్షించేటువంటివి ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చేసాయి, మన మైండ్ని పాడు చేస్తూ ఉన్నాయి. సో జ్ఞానవంతుడైన వాడు, వివేచనాపరుడైన వాడు వీటిని గ్రహించి జాగ్రత్త పడతాడు. ఇక్కడ మిషనరీ దగ్గర ఆయన గుర్తించింది ఏంటంటే కాల విలువ తెలిసిన వాడు. కాల విలువ తెలిసిన వాడు ఎంతోమందికి నేను అనౌన్స్ చేశాను. చాలామంది అప్పుడు చేయెత్తారు, కానీ చివరికి ఎవడూ నిలవలేదు, ఈ ఒక్కడే ఉన్నాడు. చెప్పిన టైం ప్రకారం వచ్చాడు అన్నాడు. మొదటి విషయం, ఆ టైంకి వచ్చాడు అన్న దాని దగ్గర కాల విలువ అన్న కాడ ఎంత మ్యాటర్ ఉందో చూడండి. నా చెల్లి, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన టైం ఎలా ఖర్చు అవుతుందో ఒక్కసారి నువ్వు వివేచించుకో. నేను ఎంతోమందిని
ఒక ఆలోచనలోకి తీసుకెళ్తాను. గమనించండి, నువ్వు మంచి చదువుకున్న వ్యక్తివి, జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలివి. ఇంగ్లీష్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ మిషనరీలు బోల్డ్ అంతమంది ఉన్నారు. డేవిడ్ బ్రైనార్డ్ డైరీ, జోనాథన్ ఎడ్వర్డ్స్ అనుకుంటాను దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన దాన్ని వెలుగులో తీసుకొచ్చాడు. డేవిడ్ బ్రైనార్డ్ గారు సేవ చేసేటువంటి టైంలో 5 సంవత్సరాల్లో తను పొందినటువంటి అనుభూతులు అన్నీ కలిపి డైలీ ఒక డైరీ రాసుకునేవాడు. అది ఇంగ్లీష్లో ఉంది. తెలుగులోకి ఎవరన్నా దాన్ని అనువదిస్తే బాగుండని ఎదురు చూసి అప్పట్లో నేను రక్షణలోకి వచ్చిన తొలి దినాల్లో పిళ్ళ వెంకటరత్నం గారు, గుడివాడ అనుకుంటాను దైవజనుడిది, గుడివాడేనా పెద్ద ఆయన, పిళ్ళ వెంకటరత్నం గారు చక్కగా దాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆ మధ్యకాలంలో డేవిడ్ బ్రైనార్డ్ డైరీ స్టువర్ట్పురం LEF కూటాల్లో నేను వెళ్ళినప్పుడు ఆ పుస్తకం నాకు దొరికినప్పుడు ఎంతో సంతోషపడ్డాను. జో గారు కూటాలు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఒక్క పూటైనా నేను వెళ్ళి అక్కడ గడిపి స్టాల్ని దర్శించి అలాగే కాసేపు ప్రార్థనలో గడిపి రావటం నా అలవాటు. వెళ్తా నేను. పెద్దోళ్ళు ఏర్పాటు చేసిన కూటాలు ఏవే అవకాశం ఉంటే వాటన్నిటిని విజిట్ చేస్తాను, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను, అక్కడ పరిచర్ల కోసం ప్రార్థన చేస్తాను. నన్ను కూడా ఈ భక్తుల్లాగా వాడుకో ప్రభువా, నాకు కూడా ఈ భక్తి అనుభవాలు నేర్పించు ప్రభువా అని దేవుడిని వేడుకొని వస్తాను. నా అలవాటు అది. ఆడికి వెళ్ళేది ఏంది మనం, ఏడికి వెళ్ళేది ఏంది మనం, మన మిషన్ వేరు, అందరూ మనకెళ్ళి చూడాలి, మనం ఇంకొకటికి వెళ్ళి చూసేది ఏంది. ఇలాంటి ఎచ్చులు నై క్యానై ఎచ్చులు నై. స్తోత్రం. భక్తి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టైపు టేస్ట్ అలవర్చుకోవచ్చు. కాబట్టి నేను పోగొట్టుకోను, వెళ్తాను నేను. అక్కడ నేను డేవిడ్ బ్రైనార్డ్ గారి డైరీ తెలుగులోకి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తెచ్చుకొని చదువుకున్నా. మీకు స్టాల్లో కూడా అందుబాటులో ఉంచిపిచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు డేవిడ్ బ్రైనార్డ్ డైరీ. అయితే ఆ ఒక్కటే కాదు, నేను చెప్తున్నా, నా చెల్లి నా తమ్ముడు, నీకు టైం ఖాళీ ఉందిరా, నీకు టైం ఖాళీ ఉంది, మంచి చదువు ఉంది నీకు, చక్కగా భక్తుల లైఫ్ స్టైల్స్ మొత్తం జీవితాలు, మంచి మంచి విషయాలు, మంచి మంచి సూక్తులు ఓ పుస్తకంలాగా రాయొచ్చు కదమ్మా, రాయొచ్చు కదా. నీ జీవిత సాక్ష్యమే రాయొచ్చు కదా. నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఒక పుస్తక రూపంలో రాసి ప్రచురపరచవచ్చు కదా. క్రీస్తులో నేను పొందినది అని ఒక టైటిల్ పెట్టి రాయొచ్చు కదా. నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే భక్తుల మాటలు, సూక్తులు, విలువైన విషయాలు, దైవజనుల అద్భుతమైనటువంటి సంగతులు, వాళ్ళ జీవిత చరిత్రలు రాయొచ్చు.